క్లూ టుడే న్యూస్ కు స్వాగతం. ఇంద్రానగర్ తాండూరు హమాలి బస్తీ నివాసం ఉంటున్న నీలం శ్రీనివాస్ గత 40 సంవత్సరాల నుంచి తన సొంత డబ్బులతో నిర్మించుకున్న ఇంటిని తన అన్న నీలం శివలింగం కుమార్లు అర్ధరాత్రి ఇంట్లో నుండి సామాన్లు బయటకు పడేశారు. నీలం శ్రీనివాస్ ఒక వికలాంగుడని చూడకుండా దౌర్జన్యంగా దాడి చేస్తూ వారింట్లో సామాన్లతో పాటు నిత్యావసర వస్తువులు ఇంట్లోనే పగలగొట్టి బయటపడేసి పారిస్టా వారి అన్న కొడుకులు మాజీ మంత్రి మాణిక్రావు హయాంలో ఇంద్రమ్మ ఇల్లు మంజూరైనవని, అప్పుడు తాండూరు పట్టణంలోని ఇంద్రానగర్ నూతనంగా ఏర్పాటు చేసి ఇల్లు నిర్మించారు. అప్పుడు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఇంద్రానగర్లో నివాసం ఉంటున్న వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు. ఆ గూట్లో ఉన్నా కానీ అది పల్లంగి దానికి అంటే లేపి తెచ్చిన కొంచెం వస్తుంది అది సైడ్లో ఉండు, సైడ్కి అంట. ఏదో పొద్దున పూట వస్తే మాట అయిపోతుంది. పిల్లలు వచ్చింది పొద్దున మన్నున్నది.